సొంత ట్రస్ట్ ద్వారా అయితేవి, గవర్నమెంట్ ద్వారా అయితేవి, బీదా రవిచంద్ర గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయనకే జరగదు ఇక్కడ, ఆయన ఏం చెప్తే జరుగుతుంది. ఈరోజు మీ అందరూ ఆయన్ని గౌరవించి ఆయన ఏం చెప్తారో ఆ విధంగా నడవండి, మీకు మంచిగా జరుగుతుంది. ఎందుకంటే మీ రోడ్డు చూసేవాళ్ళు వస్తా అదే ఈరోజు పార్లమెంట్ ఎవరైనా వాళ్ళకి డబ్బులు ఇస్తారు గవర్నమెంట్, దాన్ని వేసి ఇలా మేమైనా వేసిండేవాళ్ళం ఖచ్చితంగా. ఇన్ని రోజులు అవసరం కూడా లేదు. అందువల్ల మేము వాటర్ ప్లాంట్లు అయితే మేము రాజకీయాల్లో మా తమ్ముడు రాకముందే ఆయన ఇచ్చాడు. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ కిందటే వాటర్ ప్లాంట్ ఇచ్చాడు. అయ్యే కాదు, స్కూళ్ళు పెట్టున్నాడు, హాస్పిటల్స్ పెట్టున్నాడు, అన్నీ ఉన్నాయి. అందుకని ఏది కావాలన్నా మీకు ఈ ఊళ్ళో ఏదైనా అవసరమైంది రవిచంద్ర గారి ద్వారా అడగండి, తప్పకుండా మేము చేస్తాం. ఈ ఎలక్షన్లో రైతుల గుర్తుకి పార్లమెంట్ ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించాలా